కన్ఫ్యూజన్ కి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యారు వంగవీటి వారసుడు. కాపునాడు వ్యవస్థాపకుడు వంగవీటి రంగ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ. రాజకీయాల్లో చూడని పార్టీ లేదు, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకునే నిర్ణయాలు కలిసిరాక ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటో ఆయనకే అర్థం కాకుండా తయారైంది. ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో మళ్ళీ పార్టీ మారే ఆలోచన చేస్తున్నారట. వంగవీటి రాధాకృష్ణ 2004లో కాంగ్రెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన తొలిసారే ఎమ్మెల్యేగా గెలిచారు. విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాపు సామాజిక వర్గంలో హీరో వర్షిప్ సొంతం చేసుకున్న వంగవీటి రంగా చరిష్మాతో రాజకీయాల్లోకొచ్చి ఎమ్మెల్యే అయిన రాధా ఆ ఇమేజ్ను చేజేతులా దూరం చేసుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ హయాంలో 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇక ఆ తర్వాత నుంచి తొందరపాటు నిర్ణయాలతో ఆయన రాజకీయంగా వేసిన ప్రతి అడుగు తప్పటడుగు కావడం ఆయన రాజకీయ మనుగడకే తిప్పలు తెచ్చిపెడుతోంది. 2009 ఎన్నికల నాటికి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో రాధా క్యాస్ట్ లెక్కలతో ఆ పార్టీలో చేరిపోయారు. తన సామాజిక వర్గం తనని కాపాడుతుందని గట్టిగా నమ్మి చిరంజీవి చరిష్మా తనని గెలిపిస్తుందన్న ధీమాతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత చెప్పినా వినకుండా కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. పీఆర్పీ టికెట్తో పోటీ చేసి మళ్లీ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 నాటికి వైసీపీలో చేరి ఆ ఎన్నికల్లో మరో ఓటమి మూటగట్టుకున్నారు. తర్వాత వైసీపీ సిటీ ప్రెసిడెంట్గా విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జిగా పనిచేసిన ఆ పార్టీ ఎన్నికల టైంలో టికెట్ లేకుండా చేసింది. దాంతో సరిగ్గా ఎన్నికలకు టీడీపీలోకి వచ్చి చేరిపోయారు. అప్పటికే పుణ్యకాలం గడిచిపోవడంతో రాధాకు టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్ల లిస్టులో రాధా పేరు కనిపించడం లేదు. ఆ క్రమంలో రాధా టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వెళ్తున్నారనే ప్రచారం మొదలైంది. దానికి తగ్గట్టే రాధా జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు కొత్తగా ఆ పార్టీలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో భేటీ అయ్యారు. అయితే విజయవాడలో టీడీపీ జనసేన క్యాండిడేట్లు ఖరారవడంతో ఆయన ఈసారి కాపు వర్గం ఓట్లు నిర్ణయాత్మకంగా ఉండే అవనిగడ్డ వైపు చూస్తున్నారట. అక్కడి నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన నాదెండ్ల మనోహర్ బాలశౌరిల్ని కలిశారంటున్నారు. దాని వెనక కూడా చంద్రబాబు వ్యూహమే ఉందన్న టాక్ వినిపిస్తోంది. రాధా రాజకీయ భవిష్యత్తుకు తనది హామీ అని ఎప్పుడో భరోసా ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు ఆయన సూచనతోనే రాధా జనసేన నేతలతో టచ్లోకి వెళ్లారని అంటున్నారు. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరితో పాటు రాధా పేర్లతో సర్వే చేయిస్తోందట జనసేన. అయితే అక్కడి నుంచి లేకపోతే అదే సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే అవనగడ్డ నుంచి జనసేన టికెట్తో రాధా పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే రాధా కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం, వైసీపీలు చూసొచ్చారు. తాజాగా జనసేన ఆ లిస్టులోకి వచ్చి చేరింది. అది తెలిసి వైసీపీ నేతలు రాధాకి టచ్లోకి వచ్చినా ఆయన తిరిగి ఆ పార్టీలో చేరడానికి ఇష్టపడడం లేదట. ఒకవేళ అవనిగడ్డ జనసేన ఖాతాలోకి వెళ్లి రాధా అభ్యర్థిత్వం ఖరారైతే అక్కడ టీడీపీ టికెట్ రేసులో ఉన్న సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ పరిస్థితి ఏంటనేది చర్చల్లో నలుగుతోంది. మరి చూడాలి వంగవీటి వారసుడి ఫైనల్ డెసిషన్ ఎలా ఉంటుందో.